తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి డాక్టర్ బంటు కృష్ణ అన్నారు. టీయూడబ్ల్యూజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం జర్నలిస్ట్ షాహిద్ భగత్ సింగ్, శివరాం రాజుగురు, సుఖదేవ్ దాఫర్లను అమరతత్వం పొందిన సందర్భంగా వారి వర్ధంతిని పురస్కరించుకొని చేపట్టిన దేశవ్యాప్త ఆందోళన నిరసన కార్యక్రమాలను డిమాండ్స్ డే పిలుపులో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం క్రాస్ రోడ్ అంబేద్కర్ విగ్రహం వద్ద జర్నలిస్టులు ఆందోళన జరిపి నిరసన వ్యక్తం చేసి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని వారు అందించారు. ఈ సందర్భంగా బంటు కృష్ణ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమ విషయంలోని కేంద్ర ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్న జర్నలిస్టులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆయన ఆవేదన చెందారు. ప్రతిరోజు 1 లీటర్ పెట్రోల్ ఉచితంగా ఇవ్వాలి. ప్రతి విలేకరి కుటుంబానికి సంవత్సరానికి 4 సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి కూడా మరి మేము మా యూనియన్ తరఫున అదేవిధంగా మరి ఐజేయూ తరఫున మేము కోరుతున్నాం. మరి జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులను కూడా మీరు జర్నలిస్టుల మీద దాడులు జరగకుండా జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి. హెల్త్ కార్డులు ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవేవైతే ప్రజలకు రావాల్సి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాసరావు సారథ్యంలో సూర్యాపేట ఖమ్మం క్రాస్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మిత్రులారా, కేంద్ర ప్రభుత్వము జర్నలిస్టుల పట్ల అనుసరిస్తున్న వివక్షత నిరసిస్తూ జర్నలిస్టుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలను అడ్డుకోవాలని కోరుతూ భగత్ సింగ్, షాహిద్ భగత్ సింగ్, ప్రముఖ జర్నలిస్టు షాహిద్ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులు ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడుతూ పార్లమెంట్లోనే బాంబులు వేసి భారతమాత స్వేచ్ఛ కోసం సంఖ్యలను తెంపడానికి ఆనాడే తమ ప్రాణాలను బలిచ్చారు. ఆ రోజును పురస్కరించుకొని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఈ రోజును అమరుల దినోత్సవంగా డిమాండ్స్ డేగా జరపాలంటుంది. ఆ నిర్ణయంలో భాగంగా సూర్యాపేట జిల్లా కమిటీ అందరం ఇక్కడ రావడం జరుగుతుంది. అంబేద్కర్ విగ్రహం గారికి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మిత్రులారా, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి జర్నలిస్టుల సంక్షేమాన్ని పట్టించుకోవాలని